ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి ఆత్మ ప్రణామాలు. పత్రిజీతో నా ప్రయాణం ప్రత్యేక కార్యక్రమానికి ఇదే మా సాదర స్వాగతం. బ్రహ్మర్షి పత్రిజీ ఒక మహాస్ఫూర్తి, ఎందరినో ధ్యానులుగా ఆత్మజ్ఞానులుగా మలిచిన మహాజ్ఞాని. ఆ మహాగురువుతో ప్రయాణం అంటేనే ఎందరో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ 3 దశాబ్దాలుగా అడుగులో అడుగు వేసుకుంటూ ఎన్నో నేర్చుకుంటూ వాళ్ళుగా ఎంతో మహోన్నతంగా మలుచుకుంటూ ఎన్నో అనుభవాలు అనుభూతులు మధుర స్మృతులు నింపుకున్నారు. మరి ఈరోజు మన ముందుకు విచ్చేశారు రంగంపేట వాస్తవ్యులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వసంత్ గారు. మరి వారి జర్నీని తెలుసుకుందామా? వెల్కమ్ వసంత్ గారు, వెల్కమ్ టు పత్రిజీతో నా ప్రయాణం. వసంత్ గారు, పిఎంసి ప్రేక్షకులతో మీ గురించి చిరు పరిచయం చేసుకోండి. ఆల్ పిరమిడ్ మాస్టర్స్కి, పిఎంసి ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారాలు. నా పేరు సార్జి వసంత్. మేము ఉండేది రంగంపేట మండలం సుభద్రంపేట గ్రామంలో. లేటెస్ట్గా ఓషో పిరమిడ్ ధ్యానాశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసికి ప్రత్యేక ధన్యవాదములు. పత్రిసార్తో 2011లో మొట్టమొదటిసారి కలవడం జరిగింది. 2011లో ఫస్ట్ టైం మెడిటేషన్ క్లాస్కి వెళ్ళినప్పుడు అసలు నేను వెళ్ళే దారి ఇదే అని నేను నిర్ధారణ చేసుకుని అసలు ఇలాంటి గురువును ఫస్ట్ టైం కలవాలని చెప్పేసి రాజమండ్రిలో కళ్యాణ మండపంలో పత్రిసార్ వస్తున్నారంటే జట్టి రాణి గారు వాళ్ళు తీసుకొచ్చే టైంలో మేము లోపలికి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం వెళ్ళడమే సారు మీరు బయటికి వెళ్ళిపోండి అనడంతో మేము కొంచెం ఇబ్బంది పడి బయటికి రావడం జరిగింది. ఇంకప్పటి నుంచి ఈ 11 ఏళ్ళు ఆయనతో కొనసాగుతూనే ఉంది. ఇంకా అలా బాగుందండి మీ ధ్యాన పరిచయం. అలాగే మీ ధ్యానం యొక్క జర్నీని కొద్దిగా పరిచయం చేయండి. ధ్యానం స్టార్టింగ్ నుంచి ఈ 11 సంవత్సరాలు బట్టి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. శాకాహార ర్యాలీలు ముఖ్యంగా. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను వేరే పని ఏం పెట్టుకోలేదండి. అప్పటి వరకు ఏదో పని చేసుకుని బతకాలనుకున్న వాళ్ళు అసలు ఈ ధ్యానాన్ని అందరూ అందుకుంటే చాలా సులువుగా బతకొచ్చు కదా. ఎందుకంటే ఒక ఈజీ మార్గం ధ్యానం అనేది, సులువైన మార్గం. మనిషి జీవించడానికి ఈ భూమి మీద అత్యంత సులువైన మార్గం ఈ ఎస్ఎస్ఎం సొసైటీ. అది నాకు వెంటనే ఎక్కువ మంది చెప్పక్కర్లేకుండా ఫస్ట్ క్లాస్లోనే నాకు అర్థమైంది. ఎక్కువ ఆలోచించకుండా నేనేదో ఆల్రెడీ అప్పటికే తెలిసిన వ్యక్తులు ఫీల్ అయ్యి స్టార్టింగ్స్ 4-5 బుక్స్ చదవడం. సేద్ మాస్టర్స్, ఓషో, రిచార్డ్ బాగ్, మిర్దాదు, ఇలాగ కొన్ని పుస్తకాలు ఒక 2 సంవత్సరాల పాటు కంటిన్యూగా బుక్స్ చదవడం జరిగింది. అసలు ఇంట్లోంచి బయటకు రాకుండా 2 years బుక్స్ చదవడం. అప్పటి నుంచి అందరికీ నేర్చుకోవాలని మా ఊర్లో ఒక ఆటో తీసుకుని చేసి వృత్తి మానేసి ఆటో తీసుకుని అందరినీ ఆటో మీద పిరమిడ్కి తీసుకెళ్తూ ఉండేవాడిని. మేము వెళ్ళిన సెంటర్కి అక్కడ ఒకటే సెంటర్ ఉండేది, గోలాలమావిడేళ్ళ చుట్టుపక్కల క్లాసులు జరిగేది, 1 day క్లాసులు. పత్రిసారు కార్యక్రమాలన్నీ అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉండే గోలాలమావిడేళ్ళ 2011 ఆ టైంలో. మిగతా సెంటర్స్ ఇప్పుడున్న సెంటర్స్ లేవు. అప్పుడు నేను వెళ్ళడం మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ తీసుకుని వెళ్ళడం. వాళ్ళు కూడా నా మాటకి ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళి దారి కరెక్టా కాదు అని. కానీ ఇప్పుడు జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు, మా ఇంట్లో మా భార్య ఒప్పుకోవట్లేదు, మా ఫ్యామిలీ మెంబర్లు. నాకు అటువంటి ఇప్పుడు నేను ఫేస్ చేయలేదు. నేను చెప్పిన వెంటనే వాళ్ళు కూడా ధ్యానంలోకి రావడం, పిరమిడ్ నిర్మాణం చేయడం. మా అక్కళ్ళు తర్వాత మా మేడం, నేను ధ్యానం క్లాస్కి వెళ్తానంటే నువ్వు ధ్యానం క్లాస్కి వెళ్తే అలాగా అని అనడం కాదు, నేను మర్చిపోయినా కానీ ఆవిడే గుర్తు చేసి పంపించడం. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరూను. అంటే మీరు రంగంపేటలో ఉంటారు. రంగంపేట ఎంత దూరం అండి? గొల్లలమామిడాడ? గొల్లలమావిడాడికి రంగంపేట వచ్చేసి 18 కిలోమీటర్లు. 18 కిలోమీటర్లు. ఈ 18 కిలోమీటర్ల దూరం నుండి అందరినీ మీ మిత్రులందరూ ఆటోలో తీసుకెళ్లేవాళ్ళు? ఆటోలో తీసుకెళ్ళేవాళ్ళు. ఓకే. అక్కడ క్లాసెస్ మాస్టర్స్ చెప్పేవాళ్ళు. వండర్ఫుల్ అండి. మరి పత్రిసార్ని మీరు మొట్టమొదటిసారి ఎప్పుడు కలిశారండి? ఎక్కడ కలిశారు? ఆయన చూసినప్పుడు మీ ఫస్ట్ ఇంప్రెషన్ పంచుకోండి. ఆయన చూడాలి అన్న ఆలోచనే నాకు మంచి గొప్ప అనుభూతి. అది
అటువంటి వ్యక్తి భూమి మీద బ్రతుకున్నాడంటే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నాలెడ్జ్ అటువంటిది, అసలు ఊహకు అందనిది, ఇప్పుడు వినంది. ఆయన్ని చూడాలని, అసలు ఆయన ఎక్కడ ఉంటాడని ఫస్ట్ టైం ఆయన ఇన్నకాడ నుంచి, ఆయన ఫోటో చూసినప్పటి నుంచి నాకు చూడాలనిపించింది. రాజమండ్రిలో ఎస్విఎస్ ఫంక్షన్ హాల్లో ఆయన వచ్చేయడని తెలిసి వెళ్ళాం. కలిసాం, కానీ నిజానికి ఆలోచనే కదా, ఫస్ట్ ఐడియా ఆయన గురించి చూడాలన్న ఐడియా కదా. ఆయన కలిసిన తర్వాత అది మాటలు వ్యక్తం చేయలేమేమో. ఎస్ అండి. అది చెప్పడానికి చెప్తే ఇంకా తక్కువ చేసి చెప్తాం తప్ప సరిగ్గా చెప్పలేము. ఆ ఆనందం అలాగా ఆయన కలవడం. అయితే ఆయన ఫస్ట్ మీటింగ్లోనే నన్ను అంత ఆతల పొమ్మంట్లోకి, అంటే నాకు చాలా కొన్ని అలవాట్లు ఉండేవి కదా. నాకు ధ్యానం అందిందంటేనే గొప్ప ఆశ్చర్యం. ఏ అలవాట్లు ఉండేవండి? జనరల్గా నాకు లేడీస్ని చూస్తే ఇంప్రెస్ అవ్వడం, ఆడవాళ్ళని చూసినప్పుడు నేను సహజంగా వాళ్ళు, ఇంకా దాన్ని అంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే. డ్రింక్ హ్యాబిట్ ఒకటి ఉండేది. ఓకే. ప్యాకెట్ కూడా ఆడేవాడిని. ఓకే. ఇంకా ఈ మిగిలిలేవేమో అన్న అలవాట్లు నాకు, అది జనరల్ కామన్ విషయాలు నాకు. అవి తర్వాత తెలిసింది బ్యాడ్ హ్యాబిట్స్ అని. బాగుంది. ఓకే అండి. అయితే తర్వాత నేను ధ్యానం చేసాక ప్యాకెట్ వెళ్ళాను, కానీ ఆడలేకపోయేవాడిని. అంటే నేను ఒక ప్యాకెట్ ఆడానంటే అవతల వాళ్ళ డబ్బులు నాకు వచ్చేవలసిందే. ఓకే. అంటే నేనేమి ఊరికి సరదాకి వెళ్ళేవాడిని కదా, అవసరానికి ప్యాకెట్కి వెళ్ళవలసి వచ్చింది. అదొక ప్రొఫెషనల్ లాగా. ప్రొఫెషనల్ అనమాట మీరు. అది వెళ్ళి నేనే గేమ్ని సెట్ చేసుకోండి. అక్కడ ఏ ప్యాక్ ఎవరికి పడాలన్నది కూడా నేనే గేమ్ సెట్ చేసుకోండి. ఒక విధంగా సకల కళా పోషకులు అనమాట. ఆ తర్వాత ధ్యానంలోకి వచ్చాక నా అంతరాత్మ ఒప్పుకోలే. ఎందుకంటే అవతల వాళ్ళ డబ్బులు నేను తీసుకోవడం అనేది నాకు ఎందుకో అంత కరెక్ట్ అనిపించక మానేశాను. ఓకే. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ సరికావని మానేశారు. అవును. ఇవన్నీ లక్షణాలు పోయేవి కాదు సరదాగా. వద్దనుకున్న చాలామంది మందు, సిగరెట్, అమ్మాయిలు, పేకలు, ఇవన్నీ ఎలాంటివి అంటే, నేను ఈరోజు ప్రామిస్ చేసుకుంటున్నాను రేపు పొద్దునకి నేను మానేస్తాను అనుకున్న వాళ్ళు మళ్ళీ ఈరోజు నైట్కి మొదలు పెడతారు. అలాంటిది ధ్యానం ద్వారా ఎలా పోగొట్టుకోగలిగారు మీరు? ధ్యానం ద్వారా అంటే నాకు ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. నా అవసరాలకు మించి నా ఖర్చులు ఉండేవి. అప్పుడు నా ఆదాయం నాకు సరిపోయేది కాదు. మేము వ్యవసాయం పనికి వెళ్ళేవాళ్ళం, మేస్త్రిగా చేసేవాడిని. మినిమం అప్పట్లో 2011 అంటే 400 అంటే ఎక్కువ, 400 అలా వచ్చేవి. నా ఖర్చులే 400 ఉండేవి. ఇప్పుడు నాకు మ్యారేజ్ అవ్వడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి తెలిసిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం, ఇంటికి వెళ్ళి భోజనం చేయడం, ఇవన్నీ రన్నింగ్లో నాకు తెలియకుండానే 3 పిల్లలు కూడా ఉన్నారు. నా పని నేను చేసుకుంటుంటే 3 పిల్లలు నాకు తెలియకుండా ఒక ఫ్యామిలీ ఏర్పడింది. నేను ఎప్పుడు పట్టించుకోలేదు, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారన్న ఆలోచన నాకు లేదు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు సెట్ చేసేవారు, ఇవన్నీ ఆవిడ చూసుకునేవాడు. నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. నాకు కనీసం ఇంట్లో పైకి వచ్చి లేవనే విషయం కూడా నాకు తెలిసేది కాదు. ఆ టైంలో ఒక్కసారిగా ఎన్నాళ్ళు ఎలా ఉంటుంది, ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకునే సమయం ఒకటి వస్తుంది కదా, ఆ టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు నేను మళ్ళీ ఇంకా ప్యాకెట్ ఆడితే అందులో నాకు నేనే గేమ్ సెట్ చేసేవాడిని కాబట్టి నాకు ఒక 1000 రూపాయలు అలా వచ్చాయి. అప్పుడు నాకు సరిపోయి, నాకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నాకు ఏది కావాలో దాన్ని సృష్టించుకుంటే కెపాసిటీ ఉంది. జనరల్గా నాకు లేకపోయినా లేదని ఫీల్ అవ్వను నేను. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనుషులందరూ నాకు ఈ కష్టాలు, ఈ సమస్యలు ఉన్నాయి అంటారు కదా, నేను కష్టాలు కూడా ఎప్పుడు తీసుకోను నేను. ఏదో అది గ్యాప్ కింద పట్టించుకోకుండా వేరే పని మీదకి వెళ్ళిపోవడం తప్ప దాన్ని తణుసుకుని బాగోవడం లేదు అనే ఫీలింగ్ నాకు ఇప్పుడు కలిగేది కాదు. నేను హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్లో కూడా అందరికీ జావ పోసేవారు పిల్లలకి, ఈ బైబిల్ మిషన్ హాస్టల్లో. ఓకే. ఆ జావ పోసే టైంలో నాకు ఇడ్లీ తినాలనిపించింది అనుకో, అక్కడ అవసరమైతే వార్డెన్ జేబులో డబ్బులు తీసుకుని నేను ఇడ్లీ తినేసాను. అంటే వాళ్ళు తర్వాత ఏమనుకుంటారు అనేది నాకు సంబంధం లేదు, ప్రజెంట్ నాకు అది కావాలంతే. అలా నేను మళ్ళీ మర్నాడు కూడా ఇడ్లీ తినాలని అంత తప్పనుంది కదా, ఎప్పుడైనా అనిపిస్తే ఎప్పటికప్పుడే ఆలోచించుకుంటే ఇన్స్టెంట్ మైండ్ రైట్ బాగా ఇన్స్టెంట్గా ముందుకెళ్తున్నారు. బాగుంది. మరి పత్రిసాన్ని చూశారు, నచ్చారు, ఈయన ఏదో మహానుభావులాగా ఉన్నారు అన్నారు. ఆయన ఎలా ఫాలో అయ్యారు, ఆయన ఎలా అనుసరించారు, అనుసరించే మార్గంలో మీ అనుభవాలు పంచుకోండి. ఆయన్ని అనుసరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు, నాకు వేరే దారి లేదు అక్కడ. నేను ఆయన నుంచి బయటికి వెళ్ళడానికి కూడా నాకు వేరే చాయిస్ లేదు. ఎందుకంటే ఆ మార్గంలోనే నాకు అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి.
ఇప్పుడు ధ్యానం క్లాస్కి వెళ్ళాం, వాళ్ళకి కావాల్సిన, ఎందుకంటే ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరు, నీకు క్వాలిటీ ఏంటి, డిగ్రీ, ఇవేం పట్టించుకోకుండా కూర్చోబెట్టి భోజనం పెట్టి క్లాస్ చెప్పి ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చేవారు. ఇంకోటి ఏంటంటే నా సమస్యల నుంచి బయటపడడానికి ఇది ఒకటే మార్గం కనిపించేది. మీ వ్యసనాల నుంచి బయటపడడానికి, నా ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ ధ్యాన మార్గం ఒకటే. ఎందుకంటే నాకు మందు తాకుండా ఉండలేకపోయేవాడిని కదా. అయ్యప్ప మాల వేస్తే అయ్యప్ప మాలలో 41 రోజు తాగి 41 రోజు మానేసేసి 42వ రోజు మళ్ళీ తాగడం మొదలెట్టేవాడిని. అంటే మీరు ఈ మందు ఈ వ్యసనాలు మారడానికి అయ్యప్ప మాల వేసుకున్నారు, ఈ మందు ఈ వ్యసనాలు మారడానికి ఇంకో ఏదో ప్రయత్నం చేసేవాళ్ళు. అలా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ అన్ని ప్రయత్నాల్లో ఈ ధ్యాన మార్గంలో వచ్చిన తర్వాత కాస్త స్టాండ్ అయ్యారు. ఇవన్నీ లేకుండా కూడా ఉండగలుగుతారు. రైట్. దానికి కారణం క్లాసెస్కి వెళ్తారు, క్లాసెస్ చెప్తున్నప్పుడు మీ ఆనందం, ఇక్కడ వీళ్ళందరూ చూపిస్తున్న ప్రేమ, అంతేనంటారా? అంతే. మరి ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ చూస్తున్నారు, పత్రి సార్ విశేషమైన ప్రచారం చేశారు. మనం మన కుటుంబం, మన భౌతికమైన బంధువుల వరకు ఉంటాం, అంతేనంటారా? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ చూస్తే ఆతిథ్యం ఇవ్వడానికి కానీ, స్నేహానికి కానీ, వీళ్ళ ప్రచారంలో భాగంగా ఒక ఊరు కాదు, ఒక మండలం కాదు, దేశం, ప్రపంచం మొత్తం ఎందరో ఉన్నారు, కుటుంబంలో వ్యక్తిలా చూసుకుంటారు. ఈ పిఎస్ఎస్ఎంని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే నా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు నేను ధ్యానంలోకి వచ్చాక సర్కిల్ మారిపోయింది. వాళ్ళు కూడా ఈ మార్గంలోకి వచ్చేస్తే సులువుగా ఉంటుంది కదా. ఎందుకంటే ఇందులో రావడానికి వెళ్ళి ఇంత సంతోషం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, మేము హైదరాబాద్ వెళ్తుంటే సూర్యారావుపేట, ఆ ఊర్లో మేము అక్కడ బాగా అదే అయిపోయింది. పత్రి సార్ దేహత్యాగం చేసిన టైంలో అప్పటికప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే నిజంగా రియల్గా ఆయన అంటే ఇష్టం కాదో కూడా తెలియదు. అది నాకు ఆ రోజు గుర్తొచ్చింది, ఆయన అంటే నాకు ఇష్టమైన సంగతి. జనరల్గా ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరిని లెక్క చేయడు కదా, మనల్ని ఎవరు పట్టించుకోకపోతే. గురువు అంటే సన్నగా పట్టించుకుంటారు, ఆయన ఎవరిని పట్టించుకోవడం. ఆయన పట్టించుకున్నప్పుడు ఆయన పని మనకేముంది, నాలెడ్జ్ ఇంపార్టెంట్ తప్ప అన్నట్టుగా నేను డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి కదా. ఆ రోజు ఆయన వెళ్ళిపోతున్నాడు అన్న మాట విన్నప్పుడు నిజంగా మా నాన్న బాడీ వీకేట్ చేస్తున్నప్పుడు కూడా నేను అంతలా ఫీల్ అవ్వలేదు. ఒక క్షణం ఏదో నా నుంచి ఏదో వెళ్ళిపోతుందన్న ఫీలింగ్ కలిగి, ఎక్కువసేపు కాదు. ఎందుకంటే ఆయన మరణం గురించి ఎప్పుడైతే చెప్పారో అది అప్పకనే ఒక క్షణం అనిపించింది ఆయన కలవడం. అప్పుడు మేము హైదరాబాద్ వెళ్తుంటే సూర్యాపేట దగ్గర ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి ఎలాగనుకున్నాం, గూగుల్లో సెర్చ్ చేస్తే అక్కడ సెంటర్ని ఫోన్ చేస్తే రెండు బాబు అని సెలెక్టర్ ఇచ్చారు. అంటే నిజంగా పిఎస్ఎస్ఎంలో ఆయనకి ఎన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో అందరికీ అన్ని ఏర్పాటు చేసాడు ఆయన. ఒక రోడ్ వేసేసి వెళ్ళిపోయాడు. దాన్ని ఉపయోగించుకుంటే విధానం వీళ్ళు అందుకోలేకపోతున్నారు అంతే. ఇప్పుడున్న మాస్టర్స్ దాన్ని అందుకోలేకపోతున్నారు అంతే. అవును, అందరూ రెడీగా. ఒకప్పుడు అనుకునేవాడిని నేను, వీళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు కరెక్ట్ కాదు, మన సేవాదాలు ఈయన కరెక్ట్ కాదు, ఈయన కరెక్ట్గా ఉంటే ఇది కూడా చేయాలి కదా, లేకపోతే మన ఈయన వశిష్ఠ గోపి కట్టట్లేదంటే ఈయన కరెక్ట్ కాదని ఇలాంటివి ఉండేవి ఫస్ట్లో. తర్వాత ఆ అనుభవం నా లైఫ్లో. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము రంగంపేటలో సెంటర్ ఉండేది. అంటే నా అన్నీ వాళ్ళు తీర్చాలనుకునేవాడిని. నా అనుభవాల్ని నేను చేయాలనుకునే వాళ్ళు చేయట్లేదేటని చెప్పేసి నేను అనుకునేవాడిని. అప్పుడు వాళ్ళు సెంటర్ రన్ చేస్తుంటే ఇలా చేయట్లేదు, మీరు అలా చేయట్లేదట అనుకున్నాను. తర్వాత నేను వాళ్ళు చేయట్లేదు, నేను చేద్దామని చెప్పి సెంటర్ స్టార్ట్ చేసాం. అప్పుడు వాళ్ళు ఎంత ప్రెజర్ పడ్డారో, వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో, ఇలా చేయడానికి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నది మనకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరైనా ఏం చేసినా కూల్గా తీసుకోగలుగుతున్నారు. కారణం ఏంటంటే అది చేసేటప్పుడు ఎలా ఉంటుందో నాకు ఎక్స్పీరియన్స్ అయింది చాలాసార్లు. ఓకే. ఇంకా అప్పటి నుంచి ఎవరిని జడ్జి చేయడం కానీ, ఎవడన్నా ఏం చేసినా, ఎందుకంటే చేస్తుంటే మనకు తెలుస్తుంది కదా. ఇలా ఇంతవరకు ఇప్పుడు ఈయన పిఎంసీ వచ్చి ఇక్కడ దాకా వచ్చి మీరు కూర్చుని మీరు మాట్లాడుతున్నారంటే ఫస్ట్ మీరు టైం పెట్టారు ఇక్కడ. అది ఎవడో వచ్చి ఇలా చేశారు కానీ ఇలా చేయడం అంత ఈజీ కాదు కదా. అది అర్థమైన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఎవరిని, అది నాకు చాలా టైం పట్టిస్తుంది. చెప్పినంత ఈజీగా జరగలే. ఫిల్టర్ అవ్వడానికి అయితే చాలామందిని గురువులుగా ఎంచుకుని వాళ్ళకు ఫస్ట్లో వాళ్ళని శత్రువుగా సెలెక్ట్ చేసుకుని వాళ్ళు అర్థం చేసుకున్నాక వాళ్ళే మిత్రులుగా మారడం. ఒకసారి రిలీజ్ వాళ్ళ అనుభవం మనం పొందేసిన తర్వాత వీడి కరెక్ట్ కాదు అన్నది మనకు అర్థమైపోయిన తర్వాత ఇంకా ఆయన శత్రువులే మిగిలిన స్టేజ్కి తీసుకెళ్ళారు. కాబట్టి ప్రతి ఒక్కరు పత్రి సార్ నాలెడ్జ్ అనేది ఇప్పటికైనా తప్పదు. ముందు అడిగేసినాడు ముందుండిపోతాడు తప్ప ఎప్పటికైనా ఎవరికైనా వేరే దారి అయితే నాకు ఉందని నాకు అనిపించట్లే. నిజంగా వేరే దారి ఉంటే నేనే వెళ్ళిపోతాను కదా. పిరమిడ్ సొసైటీలో ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతాను? ఓకే, ఖచ్చితంగా నేను బయటకు వెళ్ళిపోతాను. బయటికి నేను ట్రై చేసాను కూడా వెళ్ళిపోవడానికి.
ఈ ఫెసిలిటీస్ లేవు. ఈ నాలెడ్జ్ కానీ, ఈ ఫెసిలిటీస్ కానీ, ఈ ఆప్యాయత కానీ ఏ పేరైనా చెప్పొచ్చు. అందుకే నాకు ఇంకెక్కడ ఓకే, బాగుంది. మరి పత్రి సార్ అంటే మహాజ్ఞాని. ఎన్నో వేల పుస్తకాలు చదివి మనకు ఏ విధంగా అయితే ఆ జ్ఞానం అందుబాటులోకి ఇస్తే బాగుంటుందో ఆ విధంగా మనకు ఆయన పుస్తకాల ద్వారా అందించారు. ఆయన రాసిన పుస్తకాలు మిమ్మల్ని ఎక్కువ ఇన్స్పైర్ చేసిన పుస్తకం ఏది? దాని గురించి వివరించండి. ఫస్ట్ పత్రి సార్ స్పీచ్లు బుక్స్ ఒకటే, తులసీదళం బుక్. అసలు తులసీదళం బుక్ నేను చదివినప్పుడు మళ్ళీ ఒకసారి కాదు 2-3 సార్లు చదివా తులసీదళం బుక్. నేను తులసీదళం బుక్ కంటే ముందుగా ఓషో బుక్స్ చెప్పాను, మిర్దాద్ బుక్స్, ఇంకా రిచర్డ్ బాక్, సేతు మహావిజ్ఞానం, ఇవన్నీ చదివాను. ఒక్కో సబ్జెక్ట్ని ఒక్కో లైన్గా చెప్పేసాడు తులసీదళంలో. అసలు అందులో లేనిది భూమి మీద ఎక్కడైనా ఉంటుందా? ఏ గ్రంథం అయినా సరే ఆ మనిషి జీవిత శాస్త్రాన్ని, బాడీ ఎలా ఉంటుంది, మైండ్ ఎలా ఉంటుంది, సోల్ ఎలా ఉంటుంది, లోకాలు ఎలా ఉంటాయి, అసలు ఈ పాయింట్ లేదు, పొలిటికల్ వ్యక్తులు ఎలా ఉంటాయి, ప్రతిదీని చాలా సింగిల్ లైన్లో అలా చెప్పడం అనేది అసలు సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కానీ అలా చెప్పలేం. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. నేను ఎదగడానికి మాట్లాడడం తప్ప చెప్పాలంటే ఎంత ప్రయత్నం చేసినా కష్టం. ఎందుకంటే ఇలా తీసేమంటే మన ప్రశ్న సమాధానం దొరుకుతుంది. మనం ఒక చెప్తారు కదా, బాధలో ఉన్నప్పుడు ఆ బుక్ ఇలా తిరిగేసామంటే వెంటనే ఆనందం వస్తుంది అనమాట. అంత వండర్ఫుల్ పాయింట్స్ ఉంటాయి. మనకు కావాల్సిన పేజీ ఓపెన్ అవుతుంది అనమాట. అదొకటి తులసీదళం. ఇంకా ఎందుకంటే పెద్ద ఎక్కువ చదవక్కర్లే, చిన్న బుక్ ఉంటుంది. మరి మన భగవద్గీత అంత కానీ బైబిల్ అంత కానీ ఉండదు, చిన్న బుక్కే ఉంటుంది తులసీదళం. నెక్స్ట్ ఇది ఉంది, ఏంటది, ప్రశ్నోపనిషత్తు అని చిన్న బుక్కే, 50 పేజీలు ఎన్నో ఉంటుంది. 3 ప్రశ్నోపనిషత్తు అని. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే చాలా సింపుల్గా, మనం ఇప్పుడు ఎక్కువ టైం తీసుకోవడం, ఎక్కువ మాటలు చెప్పడం, 2 మాటల్లో ఆయనతో మనతో మనం మాట్లాడుకుంటున్నట్టుగానే ఉంటుంది. పత్రి సార్ ప్రశ్నోపనిషత్తు కానీ ఈ తులసీదళం కానీ 2 పుస్తకాలు. తులసీదళం అన్న పత్రి సార్ పుస్తకాలు ఏవైనా సరే క్లుప్తంగా ఉంటాయి, అమోఘంగా ఉంటాయి. అదే ఆయన స్పెషాలిటీ కదండి. ఏది సాగదీసి డ్రామా క్రియేట్ చేయడం కానీ, మేకప్ వేయడం కానీ ఏది ఉండదు. మాటలో కానీ, రాతలో కానీ, ఆయన వ్యవహారంలో కానీ సూటిగా ఉంటుంది. అదే పత్రిజీ. అంతేనంటారా? రైట్. పత్రిజీ 18 ఆదర్శ సూత్రాలు తీసుకొచ్చారు. ఒక మాస్టర్ అంటే ఎలా ఉండాలంటే ఈ క్వాలిటీస్తో ఉండాలి. ఒక ఎన్లైటెన్ మాస్టర్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడంటే ఆ క్వాలిటీస్ పెట్టారు. ఆ 18 ఆదర్శ సూత్రాల మీద మీ యొక్క స్పష్టతను తెలియజేయండి. నిజంగా అదే గొప్పతనం. జ్ఞాన నవరత్నాలు కానీ 18 ఆదర్శ సూత్రాలు కానీ మనం చెక్ చేసుకుంటే, ఒకసారి మనం ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక జీవన విధానానికి ఇలా చెక్ చేసుకున్నాం ఇంకో మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఎదుటోళ్ళ దగ్గర ఒప్పుకోం కానీ నేను ఈ పాయింట్ ఫాలో అవ్వట్లేదని మనకు తెలిసిపోతూ ఉంటుంది. అప్పుడు మనం దాన్ని సరిదిద్దుకుంటే మనకి ఎవడో జాతకాలు చూపించుకోక్కర్లా, ఎవరిని సలహాలు అడగక్కర్లా, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. జస్ట్ వాటిని అలా ఒకసారి చదివితే నేను దీన్ని ఎంతవరకు ఫాలో అవుతుంది అన్నది ఎవరికి వెళ్ళదు. అసలు ఒక సీనియర్ మాస్టర్స్, కొత్త వాళ్ళకంటే తెలియకపోవచ్చు కానీ ఆల్రెడీ ఇందులో కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. ఇంకా మన సొసైటీలో చాలామంది ఏంటంటే ఆల్రెడీ పత్రి సార్ స్పీచ్లు చూసే వాళ్ళకంటే మామూలు మా వ్యక్తులకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటుంటారు. నేను యూట్యూబ్లో పిఎంసి చూస్తూ ఉంటాను. అందులో పత్రి సార్ స్పీచ్ పెట్టారనుకో 370 వ్యూస్ గట్రా వస్తాయి. అదే వేరే మాస్టర్స్ పెట్టారనుకో 1000 దాటేస్తూ ఉంటాయి. అంటే మనకి దాన్ని కుదించి చెప్పి మాస్టర్ కావాలి. ఇప్పుడు పాస్టర్లు పంతులు అంతే కదా పరిస్థితి. జనరల్గా స్ట్రైట్గా చెప్పకుండా మనల్ని మన అడ్జస్ట్మెంట్ నాకు చెప్పాలి. పత్రి సార్ దగ్గర అడ్జస్ట్మెంట్ లేదు, ఏదైనా స్ట్రైట్గా చెప్తాడు. అందుకని ఇది మన సొసైటీలో కూడా ఇది మనం కొంచెం ఇలా చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఆ 18 ఆదర్శ సూత్రాలు, ఈ జ్ఞాన నవరత్నాలు. ఓకే. అందులో వ్యర్థ కర్మకాండలు అనే పాయింట్ వండర్ఫుల్. నేను 100% పాటిస్తాను. దాని గురించి వివరించండి కొద్దిగా. అయితే వ్యర్థ కర్మకాండలు అనవసరం అని చెప్పారు, దాని ఏమైనా మీరు ఫాలో అయ్యారా? దాని గురించి మీకున్న క్లారిటీని వివరించండి. క్లారిటీ అంటే ఇప్పుడు మా నాన్నగారు బాడీ వీక్ ఇచ్చేస్తారు 2 years బ్యాక్. ఇప్పుడు మా బంధువులందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ మేము ధ్యాన జగతి శాఖాహార గ్రామంలో ఉండేవాళ్ళం అప్పుడు రాజనగరం దగ్గర. అందులో హౌస్ తీసుకుని మీరు అక్కడ మన పల్లెవెలసీను మన ఫ్రెండ్స్ సర్కిలే అందరూ, మన మాస్టర్స్ 4 ఉన్నారు. ప్రవీణ్ వీళ్ళ వాళ్ళను సేతు టీంలో ఉంటాడు.
మా నాన్నగారు కాలం చేసిన తర్వాత మేమేం కంగారు పడలే, ఎందుకంటే ఏం చేయాలి ఈ టైంలో అని. జనరల్గా ఏం జరుగుతుందంటే మన మాస్టర్సే కొత్త వాళ్ళు, అంటే కంప్లీట్గా ఉన్న వాళ్ళు అలా చేయరు, అందరూ కాదు, కొందరు కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ సగం సగం తెలుసుకున్న వాళ్ళు ఉంటుంటారు కదా. ఇప్పుడు ఆన్ ది వే కదా, మనం దారిలో ఉంటాం కదా. ఓకే. సో నేనైతే మా అమ్మ కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి చెప్పలే బాడీ వికెట్ చేసాడా, దీనికి పాడి కట్టాలా, ఇవేమీ లేదు. చక్కగా మా పక్కన సీట్లో కూర్చోబెట్టుకున్నాం మా నాన్నగారు గోదావరి నది ఒడ్డుకి తీసుకురావడానికి. ఓకే. మన వాళ్ళే కంగారు పడతారు కదా, ఇప్పుడు మరణం వద్దంటే ఏం కాదురా, మరణ భయం, నాకు పాము కాళ్ళ కింద పడుతుంది, పాము అంటే నాకు భయం లేదంటాడు, కాళ్ళ మీద పడే పరిస్థితి ఎలా ఉంటుంది, రియల్ లైఫ్ ఎలా ఉంటుంది, చెప్పుకోవడం బాగుంటాయి కానీ అనుభవించేటప్పుడు ఎలా ఉంటుంది, నిజంగా బాడీ వికెట్ చేసినప్పుడు డాడీ ఎలా ఉంటుంది అది చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవును. ఆ టైంలో నేను అసలు ఏం కంగారు చక్కగా పక్కన కూర్చోబెట్టుకోవడం, తీసుకెళ్ళడం, ఒక పంతులను పిల్లలు, అది హిందువులుగా ముందు కుటుంబంలో పుట్టాం కాబట్టి జనరల్గా పంతులు గారిని పిల్లాలి. ధ్యానంలోకి వచ్చిన నాటి నుంచి ఇంకా అసలు పంతులను పిలవడం కానీ, మనకి ఏదైనా తప్పులు జరిగి అంత పర్ఫెక్ట్గా చేయలేకపోవచ్చు, ఓకే, మిస్టేక్ జరిగిందన్న విషయం చేసాం కాబట్టి మాకు తర్వాత అర్థమయ్యేది. నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకునే వాళ్ళం తప్ప కాల్చేటప్పుడు కానీ ఇవేమి సాంప్రదాయాలు అనేవి మేము పాటించకుండా జనరల్గా మనకి ఏది అవసరమో అది చేసేవాళ్ళం. పిలిచి భోజనాలు పెట్టాలి, ఇంకో క్లాస్ పెట్టుకోవడం, అందరినీ కూర్చోబెట్టి ధ్యానంలో కూర్చోబెట్టి ధ్యానం చేయించడం, అంతవరకే తప్ప మళ్ళీ దానికి ఏదో చేయాలి ఇలా చేయాలి ఇవి అసలు ఆ టైం వేస్ట్ చేసేవాళ్ళం కాదు, మనీ వేస్ట్ చేసేవాళ్ళం కాదు. క్లాస్ పెట్టుకోవడం అంతకు ముందు ఎలా ఉన్నామో మా నాన్నగారు బాడీ వికెట్ చేసిన అలాగే ఉండేవాళ్ళం తప్ప ఆ డిఫరెన్స్ అనేది మాకు అనిపించలేదు. అలాగే ప్రతిదీ ఇంకా వ్యర్థ కర్మకాండలకి అనేది, వ్యర్థ కర్మకాండలు అంటే మనకి చాలా చెప్తారు ఏంటంటే, మనకు అవసరం లేని పనులు ఊరికి జనం ఏదో అనుకుంటారు కావచ్చు, లేకపోతే మనకి పూర్వీకుల నుంచి వచ్చింది కావచ్చు. అంటే వ్యర్థ కర్మకాండ అంటే నీకు అనవసరమైన పని ఎందుకో నీకు ఇష్టం లేకపోయినా చేయడం. అవును. అది పూర్తిగా కంప్లీట్గా నేను ఇప్పుడు చేయను, మా వాళ్ళు ఎవరైనా చేస్తానో నేను ఒప్పుకోను. ఒకవేళ నువ్వు చేస్తే చేసుకుని నాకు చెప్పాలి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారా? తప్పదు కదా. ఇప్పుడు అలా ఒప్పుకుంటేనే నా సర్కిల్ అంతా కూడా అలా ఒప్పుకున్న వాళ్ళే ఉంటారు. అలా ఒప్పుకున్న వాళ్ళతో నేను ఎక్కువ టైం వేస్ట్ చేసుకోను నేను. ఎందుకంటే మనం ఒక మంచి పత్రిక ఒక మంచి మాట చెప్పాడు, ఊరిని ఎందుకు సమయాన్ని వేస్ట్ చేసుకోవడం అని. ఎందుకంటే మన మాట విని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా అప్పుడు. అవును. అప్పుడంటే 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే మీ ఇంట్లో ఫ్యామిలీ, మీ వైఫ్, మీ పిల్లలు, మీ సంథింగ్ మదర్ ఎవరున్నారు, వాళ్ళందరూ మెడిటేషన్ చేస్తారా? చేస్తారు. ఓకే. అంటే ఏం చేస్తారు, సంస్మరణ వేడుకలు అలాంటివి ఏమైనా చేస్తారా? స్మరణ వేడుకలు చేసామండి. ఓకే. అది ఎలా ఫాలో అయ్యారు? ఎలా అంటే మనం ధ్యానంలో కూర్చుండి ఎలాగ క్లాస్ పెట్టుకుని బంధువులందరినీ పిలిచి మా డాడీ ఫోటో అలా పెట్టి సాధన చేయించి పంపించేసి భోజనం చేసిన తర్వాత మాస్టర్ని పిలిచి క్లాస్ చెప్పించి అతను మరణం గురించి సబ్జెక్ట్ చెప్పని పంపించేయడం తప్ప ఊరికి బట్టలు పెట్టడాలు లేకపోతే కొబ్బరికాయలు, ఈ అరటిపళ్ళు ఇదంతా తెచ్చుకోలేదు. ఫ్లవర్స్. మీ బంధువుల స్పందన ఏంటి ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత? బంధువులు స్పందన ఏముంది, వాళ్ళకేం తెలియదు కదా, తిరిగి వచ్చేసి అంత సాహసం చేయలేకపోయేవారు. రావడం, ధ్యానంలో కూర్చోమంటే కూర్చోవడం. అంటే మీరు అంటే టెర్రర్ ఏంటి? ఏమో నాకు తెలియదు. అంటే తిరిగి క్వశ్చన్ చేసే సాహసం చేయట్లేదంటే ఓకే, ఫైన్, బాగుంది. అలాగే పత్రి సార్, ఈ 18 ఆదర్శ సూత్రాల్లో నో డాక్టర్ నో మెడిసిన్, విగ్రహారాధన వద్దన్నారు, వీటి గురించి మీ క్లారిటీ చెప్పండి. నో డాక్టర్ నో మెడిసిన్ అనేది నేను మెడిటేషన్లోకి వచ్చినప్పటి నుంచి ఫాలో అయ్యాను. అంటే ఇది కూడా ప్రాక్టికల్గానే జరిగింది. ఒకసారి నాకు విపరీతమైన ఆటో నడుపుతూ ఉంటే అందరినీ తీసుకెళ్ళి, అప్పుడు ఆటో తీసేసి కారు తీసుకున్నాను, కానీ విపరీతమైన నడువు నొప్పి వచ్చేసింది. ఇప్పుడు నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పడం తేలిక, ఇప్పుడు నాకు తట్టుకోలేకపోతున్నాను దాన్ని. ఓకే. ఎలాగా ఏంటి ఇప్పుడు పరిస్థితి, ఎవరితోనే చెప్పుకుంటే పరుగు పోతుంది, ఎందుకంటే అందరికీ చెప్పేసి ఉంచాం కదా నో డాక్టర్ నో మెడిసిన్ అని. ఇప్పుడు మళ్ళీ మనం డాక్టర్ గారు కూడా మన పిరమిడ్ సొసైటీలో ఉంటారు, సురేఖ గారు అని పిరమిడ్ మాస్టర్, రంగంపేట పిరమిడ్ సొసైటీ ప్రెసిడెంట్. ఓకే. ఫోన్ చేసేద్దాం అనిపించింది, ఫోన్ కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అని తెలియదు, డిగ్రీ తెలియదు కానీ ఓకే, డాక్టర్ గారు హాస్పిటల్ కూడా పెట్టారు, ఎంబీబీఎస్ అని అక్కడ హాస్పిటల్ కూడా పెట్టారు పెద్ద. ఓకే. మల్టీ హాస్పిటల్లో పెట్టారు పెద్దదే. అయితే మేడంకి ఫోన్ చేస్తే వెళ్ళిపోదామని అనిపించింది, లాస్ట్ కాసేపు ఆగి చూద్దాం అనిపించింది. అప్పుడు నాకు చూడండి, ఎంత అలాంటిదనే సరే ఐడియా మించింది ఏమి ఉండదు, ఎంత గొప్ప పని చేయాలని ఫస్ట్ ఐడియాయే రావాలి. అవును. సో ఈ రోగం తగ్గడానికి కూడా ఐడియాయే కావాలని సాధనలో కూర్చున్నాను. సాధనలో కూర్చుంటే వచ్చింది ఐడియా,
ఐడియా ఏమని వచ్చిందంటే అది మన వాళ్ళు మసాజ్లు అంటారు కదా. అవును. ఐడియా ఏమని వచ్చిందంటే ఇప్పుడు ఒక సమస్య పెద్ద ఆల్రెడీ సమస్యలో ఉన్నవాళ్ళకి సమస్యల గురించి పెద్దగా తేడా తెలియదు, 4-5 సమస్యలు ఉన్నవాడికి ఏది సమస్య తెలియదు. అలాగా ఆల్రెడీ ఇక్కడ పెద్ద గీత ముందు చిన్న గీత పెట్టమంటారు కదా. ఒక గీత ఉందంటే అది పెద్దదో చిన్నదో తెలియదు, పక్కన ఒక గీత గీతే చిన్నది అవుతుంది. సేమ్ అలాగే ఈ నొప్పి పోవాలంటే నాకు ఎందుకంటే పెద్దది కావాలి బాగుంది లాజిక్ అని అనిపించి ఏం చేశానంటే, అది మంచి చలికాలం, షర్ట్ తీసేసాను, లుంగి కట్టుకున్నాను, జోలు కూడా తీసేసాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్దాం అనుకున్నాను నేను. చెప్పిన కాడి నుంచి సానుభూతి తప్ప ఉపయోగం ఉండదు. ఎందుకంటే నాకు జనరల్గా జ్వరం వస్తేనే ఇంట్లో వాళ్ళకి చెప్పను, ఏదో పక్క పోయి కూర్చుంటాను తప్ప. ఎందుకంటే చేసి మన జ్వరాన్ని వాళ్ళు ఫీల్ అవ్వలేరు, ఊరికనే తగ్గిందా అదే ఇదేనే ఊరికనే చెప్తారు తప్ప దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఓకే. అందుకని జ్వరం వచ్చినప్పుడు కూడా నా దగ్గరికి ఎవరైనా రానివ్వను, నేను వాళ్ళతో మాట్లాడను. కాసేపు ఫోన్ కూడా ఆఫ్ చేసేస్తాను ఫీవర్ తగ్గే వరకు. ఎందుకంటే నాకు తెలుసు 2 రోజులు పోతే తగ్గిపోద్ది. ఈ లోపు అనవసరంగా వెళ్ళి అడావిడి చేస్తారు. వాతావరణం చేంజ్ అయినప్పుడు అది జనరల్గా ఏదోటి వస్తూ ఉంటే ధ్యానంలోకి వచ్చాయి కానీ ఫీవర్స్ వస్తూ ఉంటే జలుబు వస్తూ ఉంటుంది, ఇవేమి చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ నొప్పి అయితే విపరీతంగా వచ్చేది. అప్పుడు ఈ షర్ట్ తీసేసి జోళీ తీసేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. చలిని ఒక 3 కిలోమీటర్లు పొలాలంటే వెళ్ళిపోతున్నాను. రాత్రి 1 గంట అవుతుంది. వెళ్ళిపోతూ ఉంటే కొంత దూరం నడవగా ఏం జరిగింది, మన ధ్యాస నొప్పి మించికేత చలి మీదకి మళ్ళిపోయింది. ఓకే. ఫస్ట్ నేను నొప్పిలోంచి బయటపడటం కదా, ఈ చలి నుంచి ఎలా బయటపడాలి అనిపించింది. ఎందుకంటే మనసు ఒకే ఆలోచన చేయగలుగుతుంది కదా. అవునండి. ఇప్పుడు ఎప్పుడైతే చలి గురించి ఆలోచించడం మొదలెట్టే నొప్పి మర్చిపోయాను. అంటే నొప్పి అనేది మర్చిపోవడం వల్ల లేదు, అది ఉంది, నేను మర్చిపోయాను. ఓకే. అప్పుడు మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వచ్చింది. ఇప్పుడు నేను చలి నుంచి కాపాడుకోవాలంటే నేను ఏం చేయాలి, మళ్ళీ దుప్పటి కావాలి కదా, దుప్పటి ఇంటి దగ్గర ఉంది. ఓకే. ఇంటికి నడుచుకుంటూ వస్తే అప్పుడు 2 గంటలు 1 గంట వెళ్ళడం, గంట రావడం, 2-3 గంటలు పడేసింది. ఇంటికి వచ్చి చలికి దుప్పటి కప్పుని పడుకున్నాను, నిద్ర పట్టేసింది. 10-11 అయింది మళ్ళీ ఎత్తులే మార్నింగ్. అప్పుడు నొప్పి లేదు. ఓకే. కానీ అదే టైంలో నన్ను హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఆ కథ వేరుగా ఉంటుంది. అవును. అది నిజంగా అంటే జనరల్గా మా పిల్లడికి ఒకరికి తేలిగుట్టినప్పుడు కూడా అలాగే చేశాను నేను. ఇప్పుడు నా నొప్పి కాబట్టి నేను రికవరీ చేసుకున్నాను. పిల్లోడిది వాడు ఏడుతుంది తప్ప ఇంకోటి తెలియదు. ట్యాబ్లెట్ వేస్తే మత్తు వస్తుంది కాబట్టి నొప్పి తెలియదు. నాకు ఆడికి కూడా మెడిసిన్ చేయడం ఇష్టం లేదు. సైకిల్ మీద తీసుకెళ్ళాను. ఇప్పుడు ఎలాగ మందు షాప్ ఇంటికాడ ఊరుకోరు కదా, నీకు బాగానే భరించేస్తే పిల్లల పరిస్థితి నేను వాయింపు ఉంటుంది కదా, అందుకని ఎత్తులే అని కుర్రోడిని తీసుకుని వెళ్ళాను. థియేటర్ దాకా వెళ్ళాను. థియేటర్ పక్కనే మెడికల్ షాప్, అందులో రోబో సినిమా ఆడుతుంది. అరే ఈ మైండ్ డైవర్ట్ చేయాలంటే రోబో సినిమాకి వెళ్దామన్నాను. ఒకసారిగా 7 సీట్స్ కూడా సినిమాలో ఇలా చూశాడు, మాట్లాడలేదు. థియేటర్లోకి వెళ్ళాం. ఆ రోబో వస్తుంటుంది కదా, కాసేపు ఏడ్చిపోయాడు, సినిమాలోకి లీనం అయిపోయాడు. అలా సినిమా 2 గంటలన్నర ఉంటుంది కదా, ఈ 2 గంటలన్నరలో తేలిగుట్టింది అలాగే తగ్గిపోద్ది. అలాగే వాడిని కూడా మెడిసిన్ చేసుకునే వాళ్ళే, అంటే జస్ట్ డైవర్ట్ చేసేవాళ్ళు అంతే. బాగుంది. అలాగా తర్వాత కరోనా టైంలో కూడా అందరూ వ్యాక్సిన్ చేసుకోవాలి. కరోనా టైంలో ఒక క్షణం భయపడ్డాం, ఏంటి ఎందుకంటే ప్రపంచం అంతా నమ్ముతుంది కదా, రియల్గా నిజంగా వైరస్ అనేది బయట నుంచి వస్తుందా. ఒకసారి నిజంగా ఎలా ఉంటాయంటే చెప్పుకోవడం బాగుంటాయి కానీ రియల్ లైఫ్లో నమ్మలేం. ప్రతిసారి చెప్పినప్పటికీ ప్రతిసారి ఆయన చెప్పాడంటే ఆయన వల్ల మన వల్ల అవదేమో అనే ఆత్మనూన్యత భావన అప్పుడప్పుడు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అదే కాసేపు ఎక్కువ టైమే ఉండదు, అది ఒక 2-3 నిమిషాలు అలా అనిపిస్తూ ఉంటుంది. కరోనా అంటున్నారు నిజంగానే కొంచెం భయం అనిపించింది కానీ అంత ఒక 2-3 గంటలు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అలాగే చెప్తారని వదిలేసి ఫీవర్ వచ్చింది. అదే టైంలో జనం అందరూ అదే కరోనా అనేవారు. అప్పుడు ఓకే నిర్ణయం తీసుకున్నాను, ఉంటాం పోతాం నాకు నేనే ఉంటాం మనం చేసే పనులు ఏం మిగిలిన చాలా వరకు సైజ్ చేసాం కదా, ఉంటే ఏటి పోతే ఏటి ఏమన్నా అన్నీ చెక్ చేసుకుని ప్రిపేర్ అయిపోయాను నేను వెళ్ళిపోవడానికి. ప్రిపేర్ అయిపోయి ఆ జ్వరంతో పడుకుని నిద్ర పట్టదు కదా, నిద్ర పట్టి పొద్దున్న అయితే పోలేని మనం బతికున్నాం అనుకున్నాం. రేపు మర్నాడు ఎప్పుడో జ్వరం తగ్గిపోయింది. మందులు అయితే వేసుకోవాలి, హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చే టైంలో మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు కానీ చేయలేదు. కానీ అది తగ్గిపోయింది. అంటే ఇంతకంటే పెద్ద టాప్ అనేవి ఏమి అని నాకు ఇంక ఎదురవ్వాలి, చిన్న చిన్నవి మిగతా నేను ఇవే మెయిన్గా ఎక్కువ ఇబ్బంది పెట్టినవి. అవి కూడా అలాగా నువ్వు డాక్టర్ అనేది ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాను. ఓకే వస్తుంది కదా, చాలా బాగుంది. పత్రి సార్ ఏది చెప్పారో అది ఆయన ఆచరించారు. పత్రి సార్ చెప్పారు నో డాక్టర్ నో మెడిసిన్ అని, అది మీరు పర్ఫెక్ట్గా ఆచరించారు. మీరు చెప్పిన మాట మీరు నిలబడే ప్రయత్నం పరిపూర్ణంగా చేశారు. సక్సెస్ఫుల్గా అది లీడ్ చేస్తున్నారు ఆలోచన మీద.
ఎందుకంటే ఒక ఐడియాని తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా ముఖ్యం. దానికోసం ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ ఆధ్యాత్మిక స్థిరత్వం పెంచుకున్నారు. చాలా బాగుంది. అంటే పత్రి సార్ ఐడియాలజీ చాలా అద్భుతంగా అడాప్ట్ చేసుకున్నారు. ఈ సొసైటీలో ఎందరో గురువులు ఉన్నారు, ఎన్నో సొసైటీస్ ఉన్నాయి. పత్రి సార్లో ఏం స్పెషాలిటీ ఉంది మీకు ఆయన నచ్చడానికి? ఈ పిఎస్ఎస్ఎంలో ఏం స్పెషాలిటీ ఉంది ఈ సొసైటీ మీరు ఫాలో అవ్వడానికి? కొద్దిగా వివరించండి. క్రిస్టియానిటీలో ఉన్నానని నేను అయ్యప్ప మాల వేసినప్పుడు ఒక గురువు గారు ఉన్నారు. అయ్యప్ప మాల వేసినప్పుడు నాకు ఆ మాల అంటే భయం ఉండేది. అమ్మో మనం ఆ ఆచరణ చేయలేమేమో, ఆ దీక్ష మనకు అనుకూలం కాదేమో ఓకే అని నేను ఫీల్ అయ్యేవాడిని. పర్లేదు వేసుకొని ధైర్యం చెప్పడంతో సర్లే అది వాళ్ళ మధ్యలో మనం ఎందుకంటే నాకు అప్పుడు స్పిరిచువాలిటీ అంటే చిన్నప్పటి నుంచి నేను ఏదో ఒక సాంప్రదాయంలోనో ఏదో భగవంతుడిలోనో ఏదో నామాన్ని తీసుకుని రాలే. నేను ఒక షార్ట్ కట్లో వచ్చినట్టుగా నా అలవాట్ల నుంచి ఒకసారిగా వచ్చాను తప్ప ఆ రావడం పెరిగి పిఎస్ఎస్లో రావడం నిజంగా నా అదృష్టం. కానీ అప్పటికి ఆ ముందు అయ్యప్ప మాలేసినప్పుడు వాళ్ళందరూ గురువులు అని అంటుంటే అయ్యప్ప మాలేసుకున్న తర్వాత ఆ గురువు గారు ఏం చేశాడంటే ఆ టెంట్ ఈయన ఆవుకి తాడు కావాల్సి టెంట్ ఉంది. టెంట్ దగ్గర ఎవరో భజనలు పెడితే టెంట్కి తాడు ఉంటే ఆ తాడు ఇప్పుకొచ్చేయండి వాళ్ళకి తెలియకండి అన్నాడు. నాకు ఒకసారిగా అనిపించింది ఇటు అయ్యప్ప మనం చెప్పేది ఏంటి, ఇటు చేసేది ఏంటి, ఇక్కడ పొంతం లేదు, అబద్ధం ఆడకూడదు, అయ్యప్ప మాల అంటే చాలా దీక్షతో చెయ్యాలి, చాలా నియమాలు చెప్పారు వాళ్ళు. అవును, నేను నమ్మేశాను వాటిని. నేను ఏదైనా నమ్మాను అనుకో నిజం అనుకుంటాను. ఇప్పటికీ మన సొసైటీలో కొంతమంది క్లాస్ అంతా అయిపోయి అర్పణలు చేసుకుంటే ఆశ్చర్యపోతుంటాను. క్లాస్ అయిపోయాక మళ్ళీ వీళ్ళ పనులు చేసుకుంటారేంటి, మళ్ళీ ప్రాక్టికల్ ఉండాలి కదా, బయటికి వెళ్ళరేంటి, మళ్ళీ క్లాప్స్ కొట్టేస్తారు, ఇంటికి పోతారు, మళ్ళీ మామూలుగా వాళ్ళ కథల్లో వాడతారు. నాకు అది ఎందుకో నేను ప్రతిదీ నిజం అనుకుంటూ ఉంటారు. అలాగా ఆ అయ్యప్ప మాలలో కరెక్ట్గా ఉండాలేమో నేను కరెక్ట్గా 10 రోజులు ఫాలో అయ్యాను. 11వ రోజు గురుస్వామి తాడు దుబ్బుకు రమ్మంటలు దొంగతనం చేసుకురమ్మంటలోకి ఆ మాల మీద ఇంప్రెస్ పోయింది. ఎందుకంటే నాకు డైరెక్ట్ అయ్యప్పతో కాంటాక్ట్ లేదు. ఈయన చెప్తే అయ్యప్ప గురించి వీళ్ళందరూ చెప్పింది అయ్యప్ప ఏదో రక్షించాడు అనుకోవడం తప్ప నాకు డైరెక్ట్గా అయ్యప్ప స్వామితో కాంటాక్ట్ లేదు. కాబట్టి గురుస్వామి కదా ఇంక నెక్స్ట్. ఇప్పుడు పత్రి సార్ ఎలా అంటాడని పక్కన పెట్టండి, మన పక్కన ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను ఎంత ఆచరిస్తాను అన్నది నా చుట్టూ ఉన్నవాళ్ళు గమనిస్తూ ఉంటారు. నేను చేసేదాన్ని బట్టి సొసైటీకి ఒక ఈయన ఎలా ఉన్నాడంటే గురువు ఎలా ఉంటాడు అనేది ఉంటుంది. అలా తయారు చేసేది పత్రి సార్ కూడా సామాన్యుల్ని ఎలాంటి ఉన్నాడు. అలాగే ఈయన ఎలా చెప్తులకి నాకు ఇంకా అప్పటి నుంచి ఆయన అంటే నాకు లోకు అయిపోయింది. ఆయన పట్టించుకోకపోవడం, ఆయన వస్తే ఇలా చేతులు కట్టుకుంటూ ఇలా కూర్చోవడం, ఎందుకంటే ఆయన దగ్గర అంత లేదు అనేది ఒక పొజిషన్ మొత్తం నాకు చేంజ్ అయిపోయింది అప్పటి నుంచి. సో అలాగా చిన్నప్పుడు క్రిస్టియన్స్ హాస్టల్లో తల్లిదండ్రులు చిన్నపిల్లల ప్రార్థన యేసుప్రభు వింటాడని చెప్పేవారు. నేను మా నాన్నకి ఆల్కహాల్ ఉంటే మా అమ్మని కొడుతూ ఉంటే నేను ప్రార్థన చేశాను, మోకాళ్ళు వేసి చాలా గట్టిగా చేశాను. చేస్తే ఈ తర్వాత ఇంటికి వచ్చి చెక్ చేస్తే రిజల్ట్ ఏం లేదు. వాళ్ళు మామూలుగా వాళ్ళకి ఆధారపడుతున్నారు. తర్వాత కర్మసిద్ధాంతం గురించి తెలిసిన తర్వాత ఎవడదాడు అనుభవించాడు అన్నాక నాకు ఇక్కడికి వచ్చే రిలీజేషన్ అయ్యింది తప్ప అంటే ఏ సొసైటీలో ఒక స్పష్టత అనేది నాకు కనిపించలేదు. ఎక్కడో ఒక గందరగోళం అనేది, కంప్లీట్ మ్యాన్ అనేది చాలామంది మళ్ళీ నేను త్రైత సిద్ధాంతం వెళ్ళా కొన్ని పాయింట్సే తీసుకుని చెప్పేవారు, కంప్లీట్గా నాలెడ్జ్ అనేది ఉండేది కదా. తర్వాత కొన్ని సొసైటీలు తిరిగాము, ఎక్కడ కూడా పరిపూర్ణత అనేది నాకు కనిపించలేదు. చాగంటి కోటేశ్వరరావు గారు వినేవాళ్ళు, ఆయన మాటలు ఒకలా ఉండి, గరిపాటి నరసింహమూర్తి గారి మాటలు వినేవాళ్ళు. అవేవో ఒక స్టేజీలకు కనిపించి తప్ప అంతకే మించి అన్నట్టుగా నాకు అనిపించేది కాదు. పత్రి సార్ మాటలు విన్న తర్వాత ఇంక ఏది విన్నప్పటికీ పెద్ద ఏదో అది అంతా ఇప్పుడు పెద్ద పాలిటిక్స్ కూడా ప్రతిదీ అర్థమైపోతూ ఉంటుంది. ఎవడు ఏం చేస్తున్నా వాడు ఏం చేస్తున్నాడో ఏదో కొండెక్కి మన ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా. పత్రి సార్ పుస్తకాలు చదివిన తర్వాత ఏ పుస్తకం, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్స్ ఉంటాయి. ఊరికి సింగిల్ లైన్లో చెప్పేటప్పుడు ఊరికి గంటల భగవద్గీతలు ఇంత టైం వేస్ట్ లేకుండా, సమయం వృధా లేకుండా ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆ తర్వాత ఇంక ఏ పుస్తకం తీసుకున్నా అందులో కథలు ఉంటున్నాయి తప్ప హరికథ కాలక్షేపంలాగా ఏదో స్టోరీ పెద్ద లైన్లు రాయడం బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ ఏం ఊరినే టైం వేస్ట్ చేసుకున్నట్టుగా అనిపించినాయి తప్ప సొసైటీలో ఉన్నాయి, కానీ అవి ఏవో ఒక స్టేజ్ లాగా అనిపించేది తప్ప అక్కడ ఆగాలే. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టేజ్ మెయింటైన్ చేసిన తప్ప గ్రౌండ్ స్థాయికి తీసుకెళ్ళడం అనేది. ఎందుకంటే ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళే ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువగా ఉంటున్నారు తప్ప ఏమీ తెలియని వాడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు పత్రి సార్ మా దగ్గర రాగలిగారు, మేము జీవించే జీవన విధానం మమ్మల్ని టచ్ చేయగలిగారంటే ఆ జ్ఞానం మా దాకా రానిచ్చారంటే అది మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు
ఈ ఈ నాలెడ్జ్ అందుకోవాలంటే కొన్ని లక్షల కోట్లు పెట్టినా కానీ రాదు. ఎందుకంటే పిహెచ్డీలు కానీ డిగ్రీలు కానీ బీటెక్లు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మనం వాళ్ళని కూడా అర్థం చేసుకోగలుగుతున్నాం. లేకపోతే పిహెచ్డీ అసలు పిహెచ్డీ ఏంటో తెలియదు, డిగ్రీ ఏంటో తెలియదు, ఏమీ డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు స్పిరిచువల్ సైన్స్ ఈ అల్టిమేట్ నాలెడ్జ్ ఎప్పుడైతే అందించారో ఇవన్నీ చాలా ఏ పాయింట్ ఏంటి, ఎవడ ఏ సెక్షన్లో ఉన్నాడు, ఒక జిల్లా కలెక్టర్ని కూడా వాడు ఈ సెక్షన్ వరకు చేయగలడు, లేదంటే ఒక సీఎం కూడా ఇంతే చేయగలడు, పిఎం కూడా ఇంతే చేయగలడు, ప్రధానమంత్రి కూడా అంచనా వేయగలిగే ఒక నాలెడ్జ్. ఓకే, ప్రధానమంత్రికి కూడా బార్డర్ ఉంది, సీఎం బార్డర్ ఉంది. దాన్ని ఆ జనమే వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నారు. ఆ జనం పరిధిలోంచి అంటే వాళ్ళకు కూడా ముక్తి కావాలనే ఒక అల్టిమేట్ నాలెడ్జ్ అనమాట. అంటే ఇది ఒక ఏ లోకంలోకి వెళ్ళినా, ఇది కేవలం ఈ భూమి మీదే కాదు, మరణం తర్వాత కూడా మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఇప్పుడు కూర్చోండి, పేరవరం కావాలంటే వచ్చావు, హైదరాబాద్ కావాలంటే వెళ్తున్నాం, కేదార్నాథ్ వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తున్నాం. సేమ్ అలాగే మరణం తర్వాత మనం ఏ లోకంలో ఏది కావాలో అది సృష్టించుకుని టెక్నాలజీని మనకి ఈ భూమి మీద అందించడం అంటే ఇంకా అది పత్రి సార్ బుక్స్, ఆయన ఎలాంటి బుక్స్ అనేవి చదవడానికి కూడా చాలా గట్స్ ఉండాలేమో. నన్ను నేను గర్వంగా ఫీల్ అయ్యే సందర్భం అనమాట. ఏంటంటే ఒక బుక్ చదివిన తర్వాత నేను చదివిన పుస్తకాలు అద్భుతంగా అనిపించి మా ఫ్రెండ్స్ అందరికీ పనిచేసాను నేను కొనేసి. అంటే నేను తెలిసేసుకున్నాను కదా, వీళ్ళకి తెలిసిపోద్దేమో అని. తీరా అది ఎవరికి అర్థం అవ్వక ఇంట్లో పెట్టేసారు. ఎవరు చదివేది ఎలా ఉందిరా అంటే ఇటు అటు చూస్తున్నారు తప్ప అది వాళ్ళకి అర్థం కావట్లే. అప్పుడు నాకు అనిపించింది, ఓహో జ్ఞానం అనేది నిజంగా ఉంది, మరణం తర్వాత జీవితం ఉంది. ఎందుకంటే నాకు అర్థమైన విషయం వాడికి అర్థం అవ్వట్లేదు. అంటే జన్మ పరంపర అనేది ఉంది. నేను విజన్తో చూడలేదు కానీ ఒక లెక్క వేయగలిగాను, క్లారిటీ అనమాట. ఎందుకంటే నాకు తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియట్లేదంటే మనకు కనిపించిన దృశ్యాలు ఎదురు కనపడలేకపోతే మన కళ్ళు ఉన్నాయని అర్థమే కదా. అప్పుడు నేను చాలా మంచి మార్గంలో ఉన్నాను, సరైన గురువు దొరికాడు, దీన్ని మనం వదులుకోకూడదు. తర్వాత మన పిల్లలకు కూడా, మన తర్వాత తరాలకు కూడా కొంచెం వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నా సరే గట్టిగా పట్టుకోవాలంటే మనం సరైన స్థాపన చేయాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత కంటిన్యూ సొసైటీలో. ఎందుకంటే జనరల్గా మధ్య మార్గం అని కొంతమంది, మధ్య మార్గం అంటే వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి చెప్తున్నాను. జనరల్గా సార్ చెప్పిన మధ్య మార్గం కాదు నేను చెప్పేది. ఇప్పుడు ఓకే, కొంచెం వ్యాపారం చూసుకోవాలి, కొంచెం ఇది చూసుకోవాలి, కొంచెం అది చూసుకోవాలి, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అది వాళ్ళ పర్సనల్ విషయాలు తప్ప అది మధ్య మార్గం అని నేను అనుకోను. నేనైతే అప్పటికి నాకున్న ప్రాపర్టీనే అంచనా, ఇది ప్రస్తుతానికి అవసరాలకు ఇది ఉంచుకుని ఈ టైం అంతా దీనికి కేటాయించాలి అని ఇప్పటికీ కూడా నాకు ఏ అవకాశం వద్దో చూస్తూ ఉంటాను అనమాట. ఎటు నుంచి, ఎందుకంటే అవతల వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు మనం వెళ్తే మనకి ఈజీగా అవుతుంది వర్క్, మనమే ప్రెజర్ తెస్తే ఒకలా ఉంటుంది. అందుకని నేను ఇప్పుడు కూడా పత్రి సార్ దగ్గర నేర్చుకునేది. ఒకసారి ఇక్కడ పేరవరంలోనే ఒక మీటింగ్లో ఆయన ఏం చెప్పారంటే, నా దగ్గర టైం ఉందని చెప్పాడు. నా దగ్గర టైం ఉంది, సమయం ఉంది అన్నారు. అసలు సమయం ఉందని పాయింట్ చిన్న పాయింట్ కాదు అది. ఎందుకు నా సమయాన్ని నేను ఉపయోగిస్తున్నాను అంటాడు. అది ఇప్పుడు నేను అది తీసుకుని నా సమయాన్ని నా దగ్గర ఎలా పెట్టుకోవాలి. ఎందుకంటే జనరల్గా చాలామంది పెద్ద పెద్ద సొసైటీలో సీనియర్స్ అన్నవాళ్ళు కూడా అందులో దూరేసేసి అందులో బయటపడలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు నేను చూశాను. ఓకే, టైం పెట్టలేకపోవడం. ఫస్ట్ టైం పెడితేనే కదా ఏదైనా చేసి, వ్యాపారం చేయాలన్నా, సంసారం చేయాలన్నా, ఫ్రెండ్షిప్ చేయాలన్నా, ఏ జర్నీ చేయాలన్నా ఫస్ట్ టైం స్పేస్ తీసుకోవాలి, టైం తీసుకోవాలి కదా. అవును. అలాంటి టైంని చేతిలో పెట్టుకుంటే నీకు అసలు స్పిరిచువాలిటీలో తిరగలేదు. నీ టైం నీ దగ్గర ఉంటేనే ఎవరో నేను శాసించకుండా ఎందుకంటే మనకు తెలియని శక్తులు కొన్ని మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. వండర్ఫుల్ క్లారిటీ అండి. అవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నన్ను ఎవరు పట్టుకున్నారో, మనం పట్టుకునే వాళ్ళు కొన్ని ఉంటారు, మనం పట్టుకుంటే కొన్ని ఉంటాయి కదా శక్తులు. అసలు మనల్ని పట్టుకున్న శక్తులను వదిలించుకుని బయటికి వెళ్ళగలాలి. అందుకే కదా మరి నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో బాగా నచ్చిన పాయింట్ లాస్ట్ చివరి 4 అక్షరాలు మూమెంట్. అసలు ఏ సొసైటీలో కూడా మూమెంట్ అనేది ఉండదు, కేవలం సొసైటీస్ వరకు ఉంటాయి కానీ మూమెంట్ అనేది ఉండదు. అందుకే ఆ సొసైటీలు విస్తరించలేకపోయినాయి, ఎక్కడికి వెళ్ళకపోయినాయి. సొసైటీని స్థాపించడం, వాళ్ళు ఏదో వాళ్ళకి దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేర్పడం, వాళ్ళు ఏదో ఒక జర్నీ చేసి వాళ్ళ వరకు వాళ్ళు మేము ముక్తి పొందేసామని అనుకోవడం తప్ప అందరినీ కలవడం, అన్ని చోట్లకి వెళ్ళగలవడం, ప్రాంతాన్ని దాటడం, కాలాన్ని దాటడం. అసలు స్పిరిచువల్ అంటేనే కాలానికి దాటి వెళ్ళిపోవడం, కాలం పరిధిలో ఉండి చేయడం కాదు, కాలాన్ని మన చేతుల్లో పెట్టుకోవడం, ప్రకృతిని మన చేతుల్లో పెట్టుకోవడం. ఎందుకంటే నువ్వు ధర్మం వైపు వెళ్తే ప్రకృతి ఖచ్చితంగా నీ వైపు ఉంటుంది, అది అందరూ చెప్పేదే. అది ఎంతవరకు ఆచరణ రియల్గా జరుగుతుంది అనేది చూసుకోవాలి కదా. అంటే జనరల్గా ప్రతి ఒక్కరు దేనికో దానికి డిపెండ్ అయిపోవడం అలవాటు, ఫ్యామిలీకో, వాళ్ళకున్న అలవాట్లకో, లేకపోతే ఆధ్యాత్మిక డిపెండెన్సీ కూడా ఉంటుంది కదా. నేను ఈ దేవుడు, ఈ సొసైటీ, అక్కడ వాళ్ళకి ఏదో గౌరవం దక్కిందనుకో అందులో బయటకు రాలేక ఆ రెస్పెక్ట్ కోసం అక్కడే ఉండిపోతూ ఉంటారు. దాన్ని కూడా వదులుకుని వెళ్ళవలసిన పరిస్థితులు వస్తేనే కదా మూమెంట్ అంటే ఏంటి. ప్రతిసారి సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు అనిపించింది, నా అభిప్రాయం,
ఆయన ఎక్కడ ఆగలే. అవును. ఆగకపోవడం వల్లే అసలు సమయాన్ని 40 సంవత్సరాల్లో ఇంత విజయమా? ఆయన 40 సంవత్సరాలు స్థాపించారని ప్రపంచాన్ని జ్ఞానం అంది విజయమా? ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్ర ఉంటే 200 సంవత్సరాల చరిత్ర ఉంది అంటారు, 1000 సంవత్సరాల చరిత్ర ఉంది అంటారు. అవి జనాల్లోకి వెళ్ళవు. అవును. చెప్పుకోవడానికి టైం ఉంటుంది తప్ప ఆచరణ కూడా లేదు. అది పత్రిసారి చూసారు 40 ఏళ్ళలో ఇంత సక్సెస్ అనేది అసలు ఎక్కడ అది వండర్ఫుల్. అది అద్భుతం అండి. అది గొప్ప విషయంగా ఫీల్ అవుతాను. చాలా బాగుంది. వసంత్ గారు ఎంత అద్భుతమైన క్లారిటీ ఇచ్చారంటే అంత అద్భుతమైన క్లారిటీ. మీలో ఇంత స్పష్టత ఉందంటేనే మాకు చాలా హ్యాపీగా థ్యాంక్ ఉంది. యూ సార్. మరి అలాగే పత్రి సార్ ధ్యానం, ప్రచారం అంటేనే పత్రి సార్ అనిపిస్తారు. సేవకు ప్రతిరూపం పత్రి సార్. ఎందుకంటే ధ్యానం అందించడం బాగుంది, ఎంతో మహా ఉద్ధృతంగా సేవ చేశారు. ఆయన ప్రతిరూపాలుగా తయారు చేసిన మాస్టర్స్ను కూడా ఆయన శిష్యులు కాకుండా మాస్టర్స్ తయారు చేసి వాళ్ళతో విశేషమైన సేవ చేశారు. పత్రిజీ సేవ గురించి మీరు ఏమని మాట్లాడగలరు? అసలు సేవ గురించి చాలా అద్భుతంగా ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లే, నీ పక్కన ఉన్న వాళ్ళు చేసి సరిపోతుంది. ఇక్కడ సేవ చేయడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలని వస్తుంది, నువ్వు ఉన్న కాడే సేవ చేయొచ్చు. సేవాదాలు నిజంగా మీకు ముఖ్యంగా ప్రతి సేవాదాలు ఎప్పటి నుంచో అనుకునేవాడిని నేను, ఇంకా బాగా జరగాలని. రియల్గా మీరు వచ్చిన తర్వాత ఇంకా వండర్ఫుల్. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ అనిత గారికి కానీ శ్రీని గారికి కానీ ఏమన్నా సేవాదాలని ముందుకు తీసారండి రోజు అనుకుంటుండే వాళ్ళు. మీలాంటి వాళ్ళు ఉండే, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సేవ చేస్తారు కానీ సేవాదాల్లో ఉండేవారు కాదు. సేవ మట్టుకు ఎప్పుడు వీళ్ళు సేవాదాలు లేనప్పుడు కూడా సేవ చేసేవారు. ఓకే. కానీ మనం బ్రాండ్తో వెళ్ళడం వేరు కదా. అవును. మామూలుగా సేవ చేయడం వేరు, బ్రాండ్తో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఓహో నిజంగా ఎవరో అర్హులు ఉన్న వాళ్ళే చేస్తున్నారు అనేది అర్థమవుతూ ఉంటుంది. ఓకే. సో అలాగే శ్రీని గారు అనిత గారు ఈ ఏరియాలో, మేము ఉండే ఏరియాలో అన్ని చోట్ల ఉన్నారు, ఈ ఏరియాలో వాళ్ళు రావడం అనేది నాకు నిజంగా నేనేదో నేను కన్న కళ నెరవేరినట్టుగా ఫీల్ అయ్యాను నేను. ఓకే. అలాగే సేవకు సరే, ఎందుకంటే భగవద్గీత సారాంశం మొత్తం కూడా పూజ కంటే స్తోత్రం, స్తోత్రం కంటే జపం, జపం కంటే ధ్యానం, ధ్యానం కంటే జ్ఞానం, జ్ఞానం కంటే విజ్ఞానం, విజ్ఞానం కంటే కర్మఫల త్యాగం అంటారు. కర్మఫల త్యాగమే కదా అల్టిమేట్ ఏది ఉంది. లాస్ట్ నువ్వు భగవంతుడిగా మారడానికి కర్మఫల త్యాగం చేయాలి. అవును. అంటే ఫలితాన్ని ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్తాయి. చేసుకోవడమే పన్నే సేవ అంటారు. మన భాషలో పని అంటాం కానీ నువ్వు ఆశించినప్పుడు సేవగా మారిపోతావు. నువ్వు ఏదైనా రిజల్ట్ కోరుకుంటే పనిగా మిగిలిపోతావు. అది నువ్వు పనివాడిగా మిగిలిపోతావో సేవకుడిగా మాత్రం నీ ఇష్టం. పనికి చేస్తే నీ పనికి తగ్గ జీతం అవుతుంది. అది సేవ అంటే నీకెప్పుడు నీకు అది ఎక్కడికి వెళ్ళినా నీకు తిరిగి ఉండదు. నువ్వు బ్యాంకులో వేసావు ఇంకో ఇక్కడ బ్యాంకులోనే తీసుకోవాలి, నువ్వు ఎవరికైనా ఇచ్చావు ఇంకో వాళ్ళ దగ్గరే రిజల్ట్ తీసుకోవాలి. నువ్వు సేవ చేసావు ఇంకో నీ జర్నీలో నీకు అవసరమైనప్పుడు నీకు అది అందుతుంది. ఎందుకంటే సార్ చెప్తారు కదా, నువ్వు వెళ్తుంటే నీ నీడ వెనక్కి వస్తుందో లేదో ఎవడని చూసుకుంటాడు, అలాగే నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు, దాని రిజల్ట్ నీకు అనవసరం, ఎందుకంటే నీకు వస్తుంది అవసరమైనప్పుడు అంటారు. అది సేవ అనేది ఇంకా వండర్ఫుల్. ఆయన చెప్పడం భగవద్గీత అసలు ముందు అర్థమయ్యేది కాదు, సార్ చెప్పిన తర్వాత భగవద్గీతలో ముఖ్యమైన పాయింట్స్ ఏవైతే చెప్పారో అవన్నీ చదివిన తర్వాత సేవ గురించి చెప్పడం, ఆయన ఆచరించడం, వడ్డించడం, ఆయన ఏదైతే చెప్పాడో. ఆయన జనరల్గా చాలామందిని నేను ఎలా చెక్ చేస్తూ ఉంటాను కంటే ఒక గురువా కాదా అన్నది, నాకు కావాల్సిన గురువా కాదన్నది, వాళ్ళ గురువా కాదన్నది కదా, నాకు కావాల్సిన గురువు వాళ్ళ కాదన్నది సార్ చెప్పారు కదా, మాటలో చేష్టలో ఐడియాలు. ఆయన ఏం ఆలోచించాడో అదే మాట్లాడతాడు, అదే చేస్తాడు. కానీ కొంత అది మనం చెక్ చేసుకోగలిగితే వాళ్ళని మనం వదలక్కర్లా. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారు, అది ఎంతవరకు అనేది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటారు. సేవ గురించి అయితే నేను కూడా మ్యాక్సిమం నాకున్న సమయాన్ని పెడతా ఉంటాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీ అంత కాకపోతే నా వరకు నేను కొంచెం చేస్తూ ఉంటాను. వండర్ఫుల్ వసంత్ గారు, పత్రి సార్ మీద ఉన్న మీ స్పష్టత చాలా ఆనందం కలిగిస్తుంది. మరి పిఎంసి ప్రేక్షకులకి మీ చిరు సందేశాన్ని ఇవ్వండి. పిఎంసి నిజంగా ఇలాగ వశిష్ఠ గౌతమికి వచ్చి చేయడం అనేది నిజంగా పిఎంసికి ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే ఇది నేను అక్కడికి వచ్చి చేద్దాం అనుకున్న ప్రోగ్రామ్ ఇది. ఒకసారి అడిగారు, మేము హైదరాబాద్ వచ్చి పిఎంసి ఛానల్లో చేద్దాం అనుకున్నది, ఇక్కడికి మేము రాలేకపోయి మా దగ్గరికి పిఎంసి రావడం అనేది పత్రిజీ ఒకప్పుడు ఎలాగైతే ఇంటింటికి వెళ్ళి అందరికీ ధ్యానం అని చెప్పాడు, పిఎంసి కూడా ఇప్పుడు ఇక్కడికి రావడం అనేది ఇంటింటికి వెళ్ళడం లాంటిది. కాబట్టి ఈ పిఎంసి ఛానల్ని ప్రేక్షకులందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి కెమెరా చాలామందికి ఉన్నది తెలియదు, నా వరకు నాకు కెమెరా ఫెయిర్ అని కొంచెం ఏం మాట్లాడతాము, సరిగ్గా మాట్లాడగలము లేదో అనేది ఉంటూ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చి కూర్చుంటే మాట్లాడితే
ప్రతి ఒక్కళ్ళు, నేను నిన్న క్లాస్కి వెళ్తే ఒక పెద్ద ఆవిడ సాధనలో కూర్చుంటే ఆవిడ అనుభవం నేను చెప్పేస్తుంది. అంటే ఫిజికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా హాస్టల్గా ఆవిడ ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళి వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండిపోయారు. ఈ పిఎంసి ద్వారా ప్రేక్షకులందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అవసరమైతే వాళ్ళని అడిగి మీ ఇంటికి రప్పించుకుని పిఎంసికి కావాల్సిన ఏర్పాట్లు చేసైనా సరే, ఎందుకంటే ఇది మనకు గొప్ప అవకాశం. ఎస్ అండి. ఇది ఒక క్లాస్, నిన్న క్లాస్కి వెళ్ళాను, 20 మంది వచ్చారు, లేకపోతే ఒక 50 మంది వస్తారు, లేకపోతే ఒక 100 మంది వస్తారు. ఈ పిఎంసి ద్వారా నేను ఎక్కడికైనా వెళ్ళినట్టు. ఇప్పుడు పిఎంసీలో మాట్లాడడం అంటే నేను వరల్డ్ మొత్తం మాట్లాడినట్టే. ఇక్కడ కూర్చుని నేను మాట్లాడితే అందరికీ చెప్పినట్టే. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇది అవునండి. కేవలం నా ఒక్కడికో సార్కో కాదు, మొత్తం ప్రతి ఒక్కరికి. అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, మీ అనుభవాలు ఏదైనప్పటికీ మీరు ముందు వచ్చి కూర్చోండి అంతే. తర్వాత చెప్పగలిగారు, తర్వాత మీకు అర్థమవుతుంటుంది. అది నేను ఖచ్చితంగా అందరికీ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్ వసంత్ గారు. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో మీ అమూల్యమైన భావాలని, మీ అనుభవాలని, అనుభూతులను పంచుకున్నందుకు మీకు మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈరోజు పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో రంగంపేట వాస్తవ్యులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వసంత్ గారు, ఒక వ్యక్తి ఎటువంటి బలహీనతలు ఉన్నా కానీ త్రికరణ శుద్ధిగా ఒక మహోన్నతమైన గురువు యొక్క జ్ఞానాన్ని అనుసరిస్తే అతనిలో ఎంత స్పష్టత ఉంటుంది, తనను తాను ఒక అద్భుతమైన శిల్పంగా ఎలా మార్చుకోగలగో చూసాం కదా. ఆయన భావాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో. మరి ఇటువంటి మాస్టర్స్ని ఎందరినో పరిచయం చేసుకుందాం. పత్రిజీతో వారి ప్రయాణంలో భాగంగా వారి జర్నీని, వారి యొక్క అనుభవాల్ని, అనుభూతులను పంచుకుందాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక సీనియర్ మాస్టర్ని పరిచయం చేసుకుందాం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. ब्रह्मर्षि पितामह